హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మీకు నేను లొకేషన్ వైజ్గా ఫస్ట్ అయితే జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ వీడియోలో. సో మనం ఏంటంటే మహేశ్వరం టౌన్ నుంచి టువర్డ్స్ ఈ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి మహేశ్వరం పులిమామిడి రోడ్ అంటామండి. సో ఈ మహేశ్వరం పులిమామిడి రోడ్లోనే మనకు డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. సో మీకు ఏదైతే నేను ఎల్లో కలర్ మార్క్ చేసి చూపిస్తున్నానో ఇది మనకి లేఅవుట్ లొకేషన్ అండి. సో మనకి మహేశ్వరం నుంచి చూసుకుంటే ఇక్కడ మహేశ్వరం ఉంటుందండి. సో మహేశ్వరం నుంచి ఎగ్జాక్ట్గా మనకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి డిటీసీపీ లేఅవుట్. ఇందులో మనకి 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ 2 ప్లాట్లు అయితే మనకి సేల్కి వచ్చాయండి. సో జస్ట్ మనకి 7,500 రూపీస్లోనే పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంటుంది. సో టైటిల్ క్లియర్, ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ మనకి డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. టైటిల్ క్లియర్ ఉంటుంది. సో మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దీనికి టూ వేస్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఎంట్రన్స్ ఉంటుందండి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్లో ఇక్కడ మీకు ఏదైతే ఎంట్రన్స్ కనిపిస్తుందో ఇదొక మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. అలాగే మనకు దీని ముందు ఉన్నటువంటి ఇంకొక రోడ్ ఇక్కడ ఇంకొక 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 40 ఫీట్ రోడ్లో కూడా ఇలా మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. సో మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఇది మనకి ఇదొక ఎంట్రన్స్ అవుతుంది. ఇదంతా కూడా మనకి 60 ఫీట్ రోడ్ అండి. సో ఇలా 60 ఫీట్ రోడ్ ఇలా వచ్చి ఇలా మనకి మెయిన్ రోడ్కి అయితే మళ్ళీ కనెక్ట్ అవుతుందండి. సో ఇది 60 ఫీట్ రోడ్డు. ఇందులో మనకి అన్నీ కూడా 60 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో డిటీసీపీ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్లాట్స్ అయితే మీకు ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డుకి ఈ 40 ఫీట్ రోడ్లో ఈ లొకేషన్లో మనకి ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్నాయి. సో దీని పక్కన చూసుకుంటే ఇది మనకి అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 5 ప్రాజెక్ట్ అండి, హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఇది. సో ఇందులో ఆల్మోస్ట్ 15,000 దాకా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్. సో దాని పక్కనే ఉన్నామండి. ఈ లొకేషన్కి చాలా బిహైండే ఉంటాము ఈ ప్రాజెక్టు. సో ఈ రోడ్డు వచ్చేసి మనకు డైరెక్ట్గా మళ్ళీ మనకు వేరే విలేజ్కి వెళ్తుందండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా ఉంది. సో ఇదంతా కూడా మనకి మెయిన్ రోడ్ అప్రోచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇది కూడా అక్షిత ప్రాజెక్టే. సో ఇది ఫేజ్ 4 ఉంటుంది, ఇది ఫేజ్ 5 ఉంటుందండి. సో ఈ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ 13,000 14,000 ప్లస్ ఇక్కడ సేల్ అయితే అవుతున్నాయి. జస్ట్ మహేశ్వరంకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మహేశ్వరం నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. సో ప్రాజెక్ట్ అయితే సో ఇందులో మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ అండ్ సౌత్ ఫేసింగ్ 2 ప్లాట్స్ అయితే రోడ్లో. సో 40 ఫీట్ రోడ్లో మనకి సేల్కి అయితే రావడం జరిగిందండి. ఒకటి వచ్చేసి 2 40 ఫీట్ రోడ్స్కి ఉంటాయి, ఇంకోటి వచ్చేసి ఓన్లీ 40 ఫీట్ రోడ్కి ఉంటుంది. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉందండి. సో ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో నేను ఇది వచ్చేసి ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి పులిమామిడి మహేశ్వరం మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది ఒక రోడ్ అని చెప్పాను కదా, ఆ రోడ్డు దగ్గర ఉండి మీకు ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఎంట్రన్స్ ఆర్చ్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి కొంచెం లోపలికి ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాక మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే మళ్ళీ మనం మహేశ్వరం పులిమామిడి మెయిన్ రోడ్కి వెళ్తామండి. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఎగ్జాక్ట్ ప్లాట్ లొకేషన్లో ఉన్నాము. డైరెక్ట్ నేను మీకు ప్లాట్ లొకేషన్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో కనెక్టివిటీ చాలా బాగుంది, అప్రోచ్ రోడ్డు చాలా బాగుంది. ఎవరైనా కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా లీగల్లీ క్లియర్ ఉందా లేదా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్. సో మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో మనకి ప్రాజెక్ట్ అయితే ప్రాపర్గా ఉంది. సో మనకి చాలా మంచి లొకేషన్ అండి ఇది. ఇన్వెస్టర్స్కి ఎవరికైనా కూడా మహేశ్వరం దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇలాంటి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మెయిన్గా రోడ్ యాక్సెస్ చూసుకోవాలండి. రోడ్ యాక్సెస్ ఉందా లేదా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే తక్కువ రేట్లో 100% అప్రిషియేషన్ అయితే గ్యారంటీ అండి. మీకు ఎక్కడి వరకు అయితే ఈ ఎల్లో కలర్ స్టోన్స్ కనిపిస్తున్నాయో ఈ స్టోన్స్ వరకు ఆ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు ఎదురుగా కనపడేది మెయిన్ రోడ్ అండి. మీకు ఎదురుగా కనపడే కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి అది మనకు మెయిన్ రోడ్డు.
సో మెయిన్ రోడ్కి ఒక విధంగా సెకండ్ ప్లాటే అవుతుంది ఇది. సో మనకి అది సబ్ రోడ్ అంటామండి మనం. ఏదైతే పులిమామిడి మహేశ్వరం రోడ్డు కాకుండా అదర్ ఇంకొక రోడ్డు లోపలికి విలేజ్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఈ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉన్నది ఇందులో. యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం ఇందులో ప్రైమరీ స్కూల్ పర్పస్, సెకండరీ స్కూల్ పర్పస్ కూడా కొంత ల్యాండ్ వదిలారు. ఆల్మోస్ట్ పార్క్స్ కూడా 2 to 3 పార్క్స్ కూడా వీళ్ళైతే ఈ డెవలప్మెంట్లో ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇటువైపు చూసుకుంటే ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇటు మనకి ఈస్ట్ ఫేసింగ్ కూడా 40 ఫీట్ రోడ్సే ఉంటాయండి. కంప్లీట్గా మొత్తం 40 ఫీట్ రోడ్సే. ఒక 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. 30 ఫీట్ రోడ్స్ మాత్రం ఎక్కడా లేవు. సో మీకు ఎదురుగా కనపడే వాటర్ ట్యాంక్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లోదేనండి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇవ్వడం జరిగిందండి. సో ప్రైస్ వచ్చేసి 7,500 పర్ స్క్వేర్ యార్డ్. ఇది డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ నియర్ బై పులిమామిడి అండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.